ఫిలమెంట్ రాలిపోద్ది. ఏమయ్యారా నేను చెప్పింది? హెల్ప్ చేస్తుంటే కల్కి భగవాన్ భక్తులు అనుకున్నాం కానీ కరణం మలేస్తున్నాను కలేదు. పద పద పూర్తిగా చూడు. ఇక చాలే ఆపువే, పాపం చచ్చిపోతాడు. ఇది చెప్పింది కనుక వదిలేస్తున్నాను. ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ పిచ్చి పిచ్చి వేషాలేస్తూ దీని వెంట పడినట్టు తెలిసిందో ఫిలమెంట్ రాలిపోద్ది. చాలా థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను. ఏమి చేయవు లేవరా ఏపీ చెయ్యవు. ఓ 500 చావు దెబ్బలు కొట్టి చల్లగా డబ్బులు అడుగుతున్నావా? ఓరి నా కిచెన్ లో చికెను మీ ఇద్దరికి జోడి కలపాలని సింపతి చిట్కా ఉపయోగించాను. అర్థం కాలేదు. రేపు ఒళ్ళంతా బ్యాండేజీలు కట్టుకుని ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చే టైంలో దూరంగా నిలబడి కనిపించు. నువ్వు తన వల్లనే దెబ్బలు తిన్నావని ఆ పిల్ల జాలి పడుతుంది. ఆ జాలి సానుభూతిగా మారి అనుభూతిగా మిగిలి ప్రేమకు అనుమతిగా తయారవుతుంది. ఆహా, ఇంత అద్భుతమైన ఐడియా ఇచ్చినందుకు మీకు 500 ఏంటండి? 1000 ఇస్తాను. ఇదిగో తీసుకోండి. వస్తానండి. థ్యాంక్స్. అబ్బా సూపర్ సెలక్షన్ రా బాబు. హాయ్ మావా. ఎవరి బామర్ది? అమృతా, మీరు మావా బావా అని పిలుచుకోవచ్చు కానీ మేం పిలవకూడదా? వీడికి ఇవన్నీ కొత్త. బై ది వే, వీడు గణేష్ నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్. ఇవ్వరా? వెరీ టెండర్. ఏయ్, అవును పీటర్, ఇంతకీ మంజులతో నీ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది? ఇంకెక్కడ మంజుల? నా బైక్ మీద బోర్ కొట్టి రాము గాడి మారుతి మీద మోసి పెంచుకుంది. మర్చిపోవడానికి మనకి 150 రూపాయలు ఖర్చు అయింది అంతే. 150 రూపాయలా? అంటే ఓ ఫుల్ బాటిల్ మందుని లోపల పంపించి మంజుల్ని బయటికి పంపించేస్తా. ఇంకో అమ్మాయిని సెట్ చేయనా? వద్దు, నేను చేసుకోగలను. ముందు వీడి కేసు టేకప్ చేయి. నేను మంజులకి ఇచ్చిన ఉంగరం తెచ్చుకుంటాను. అరే చెప్పరా? చెప్పు. ఏంటి బామర్ది నీ కేసు? మీ కాలేజీలో చదివే ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నానండి. ఇచ్చేకు నిజమండి, నేను ప్రేమిస్తున్నది సంజని. సంచన? అవునండి. మీరు ఎలాగైనా ఆవిడకి నా మీద ప్రేమ పుట్టేలా చేయాలి. ఇసకను పిండి నూనె తెప్పించొచ్చు గాని సంచ మనసులో ప్రేమను పుట్టించలేం. కానీ కొంచెం మీరు మనసు పెడితే. అది అందరిలాంటి ఆడపిల్ల కాదు బామర్ది. దాని దగ్గర నా చిట్కాలు చిత్తు కాగితాలైపోతాయి. ప్లీజ్ ప్లీజ్. సారీ వస్తాను. వేరే కేసు పట్టుకొని రిలీజ్ సినిమాకి వెళ్ళాలి. బాయ్. ఏముందిరా? తన వల్ల కాదుందిరా. వల్ల కాదంటే వదిలేస్తావా ఏంటి? చూడు, సంజయ్ నీకు కావాలంటే ఈ అమ్మాయిని ఒప్పించక తప్పదు. అమ్మాయి ఎక్కడ? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ మద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. మధ్యలో లింగులింగం అంటే ఈ కాలింగ్ బెల్ ఒకటి. ఎవరయ్యా నువ్వు? కళ. ఇదిగో అమ్మాయి కళ, నీ కోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరువుగల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. వీధిలో పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని. నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్. పీటర్ అంటే ఆ చర్చి ఫాదరా? చర్చి ఫాదరా? మరి నీ ఫాదరా? ఫిలమెంట్ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమీ లేదమ్మా. ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, 1 టౌన్ లో
వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే. జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టు చీరల షాప్ ఉంది. ఏమిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు. నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని నువ్వు రా. నువ్వు పో. మీ అమ్మ క్లీన్ బాల్. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే. ఇతనితో మనకేంటి పని? నువ్వు పో. ఆంటీ ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుక్కున్న చంద్రస్వామి, సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటోడు. ఇలాంటోళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుక్కోడానికి వచ్చి అక్రమ సంబంధం ఉంటే కడతావా? రాస్కల్, చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌతులు అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబెడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయమని కళ్ళకి మీరే చెప్పండి ఆంటీ. చెప్తాను. నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో ఓవల్టీన్ కలుపుకొని తెస్తాను. చెప్పానుగా ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళ, సంజిత్ నా విషయం మాట్లాడావా? పో. పో. ఓ, ఈ రోజు మాట్లాడతావా? అబ్బా, పీటర్. ఏంటి వాటరా? పో. నేను ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబు ఏడి? వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, బంగారు నగలు పెట్టే బంగారు బాతులు వదిలిపెట్టావు కదే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప, ఏ పాప, ఏ పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప, ఏ పాప, ఏ పాప. చంగావి తీర గుట్టు చూసుకోండి. ఎవరండి బాబు? సినిమా చూడట్లేదు. సినిమా చూడాలి. అబ్బా, పీటర్. ఏమిటి, కిరణ్ ప్రేమిస్తుందా? అవునే. అయ్యో, యా. that's great. కళ, ప్లీజ్ హెల్ప్ మీ. గణేష్. నువ్వా? ఓ, పీటర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంత పొద్దునే తగలేవయ్యా బామర్ది. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు లవ్ చేస్తున్నది సంచనా నన్నా? సంజనే, దానికి కొంచెం రికమెండేషన్ ఉంటే. రికమెండ్ చేయడానికి ఇదేమైనా ఎంపీ సీటా ఎమ్మెల్యే సీటా? ఆడపిల్ల హార్ట్ అయ్యా బాబు, హార్ట్. లేదు కళ, నువ్వు తలుచుకుంటే సంధ్య హార్ట్ లో నా కోసం ఓ పార్ట్ ఖాళీ అవుతుంది. ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకి తెలుసు కదా. ప్లీజ్. అదంతా ఒట్టి హంబక్. ఓ కళ, అలా అనక్ కళ. ఇంతగా నీ వెంట పడుతున్నా నీకు జాలేయటం లేదు? కనీసం దయ కూడా కలగడం లేదా? 4 ఏళ్ల నుండి పెంచుకున్న నా ప్రేమకు ప్రాణం పైవా? ప్లీజ్. 4 ఏళ్ల నుండా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును. నీ ప్రేమకి ఇంత సీనియారిటీ ఉందా? మరి నువ్వు పీటర్ గ్రూప్ కదా? పీటర్ గ్రూపే, కానీ నా ప్రేమ 150 రూపాయల ఖర్చుతో మర్చిపోయేది కాదు. అయితే నువ్వు సంచని నిజంగానే ప్రేమిస్తున్నావా? అసలు ప్రాణాలతోనే ఉన్నావా అని అడుగుతున్నారు మీరు. యునో, ఫీనిక్స్ అనే పక్షి గురించి మీకు తెలుసా? దానికి సూర్యుడు అంటే చాలా ఇష్టం. అది రోజు సూర్యుని అందుకోవాలని సూర్యుని వైపు ఎగురుతూ ఉంటుంది. కొంత ఎత్తుకి ఎగిరాక దాని రెక్కలు మడిపోయి కింద పడిపోతుంది. నరక యాతన అనిపిస్తుంది. కానీ కాలిన గాయాలు తగ్గగానే మళ్ళీ అది సూర్యుని వైపు ఎగురుతూ ఉంటుంది. అలాగే బతికినంతకాలం ఈ గణేష్ సంధ్య అనే సూర్యబింబం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది. ఫీనిక్స్ అనే పక్షి ఒకటి ఉందా? ఎందుకు లేదు, మీ ఎదురుగానే ఉందిగా. ఫీనిక్స్ కథ చెప్పి నేనెంతో ఫీల్ అయ్యేటట్టు చేశావు. నువ్వేం ఫీల్ అవ్వకు. నీ తరఫున సంచతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.